నమస్తే, నేను ప్రియా హెచ్ఆర్ టీవీ నేను వార్తలకు స్వాగతం. వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర పారిశ్రామిక అభివృద్ధి, వనరుల సమర్థ వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న 3వ ఎకో సస్టైన్ ఎక్స్పో మరియు కాన్ఫరెన్స్ మరియు 5వ ఐపీఈసీ ఎక్స్పో కాన్ఫరెన్స్ గురువారం హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన ఆగస్టు 1 వరకు కొనసాగనుంది. తెలంగాణ పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ కె మధుకర్ బాబు, ఎస్ అర్బన్ గ్రూప్ ఏఎం గ్రీన్ డైరెక్టర్ స్వాతి చలమలశెట్టి, ఈ ఐఈడిఎస్ జాయింట్ డైరెక్టర్ సిఎస్ఎస్ రావు, రిచ్ తెలంగాణ సిఇఓ రష్మి పింపాలే, సిఐపిఈటి హైదరాబాద్ ప్రిన్సిపల్ డైరెక్టర్ బి రవి, ఎఫ్ఎస్ఎంఈ జాతీయ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ రెడ్డి అరాని సంయుక్తంగా ఎక్స్పోను ప్రారంభించారు. ఎక్స్పోలో 140కు పైగా సంస్థలు పాల్గొని వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, మురుగునీటి శుద్ధి, బయో ఎనర్జీ, వాయు కాలుష్య నియంత్రణ, సుస్థిర పారిశ్రామిక సాంకేతికతలకు సంబంధించిన ఆధునిక ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శిస్తున్నాయి. మధుకర్ మాట్లాడుతూ 2024 సంవత్సరంలో నేటి తెలంగాణ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు సంబంధించి తీసుకున్న పాలసీలను అమలు చేస్తూ వస్తుంది. నేటికి పర్యావరణం సంబంధించి అవి కేంద్రీకృతం అవుతున్నాయని అన్నారు. ప్రదర్శనలో భాగంగా గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ 5.0, ఈఎస్జీ ఇండస్ట్రీ 5.0, వాతావరణ మార్పులకు అనుగుణత, వనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై సదస్సులు, ప్యానల్ చర్చలు, సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ ఎక్స్పో ప్రధాన పారిశ్రామికాభివృద్ధికి ఊతనివ్వడమే ఈ ఎక్స్పో ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు. With the lamp lit, we will now proceed to the unveiling of high-tech and ecosystem directory. Requesting organizing team to please help with the directory. Middle. ₹1. Hi sir, hi, good morning. I am Dastagir from Gazon Projects Private Limited. We are basically from Hyderabad. మేము ఇప్పుడు 3 days స్టాల్ ఉన్నామండి హైటెక్ సిటీలో, హైటెక్స్లో. ఈ మేము స్టాల్ గ్యాజోన్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మనం కంపెనీ ఇండస్ట్రియల్స్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, ఎల్పిజి పైపింగ్ చేస్తామండి. ఇంక్లూడింగ్ మీకు ఎల్ఓటీ సిస్టమ్ అండ్ వివోటీ సిస్టమ్. ఎల్ఓటీ సిస్టమ్ ఏంటంటే కొంత కస్టమర్స్ ఏంటంటే మనకు సిలిండర్ ఫ్రీజింగ్ అయ్యి చాలా గ్యాస్ వేస్టేజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే కస్టమర్ లాస్ అవుతుందన్నమాట. అదే లాస్ట్ కాకుండా ఉండాలంటే మనం ఎల్పిజి మాస్టర్ అనేసి మనం ఇంట్రడ్యూస్ చేసాము. ఇందులో వచ్చేసి కంప్లీట్గా లిక్విడ్ ఉంటుంది. లిక్విడ్ నుంచి మనకు మన వెపరైజర్ 60 to 70 డిగ్రీ టెంపరేచర్లో లిక్విడ్ను గ్యాస్గా మార్చేసి మన కిచెన్లో పంపించేస్తుంది. దానివల్ల ఏంటంటే సిలిండర్ వచ్చేసి 100% యూజ్ అవుతుంది, జీరో వేస్టేజ్ అండ్ జీరో రెసిడ్యూల్ అనమాట. అంటే కాన్స్టెంట్గా ఎండింగ్ నుంచి స్టార్టింగ్లో సేమ్ ప్రెషర్ వస్తుంది. గ్యాస్ ప్రెషర్లో ఎలాంటి ప్రాబ్లం. Hello friends, I am Ganesh Kulkarni. I am founder director of Galaxy Industrial Equipments Private Limited. We are in the business of fluid mixing, manufacturing, design and supply of fluid mixing equipments. The company is in business since last 13 years. In last 13 years, we have supplied more than 15,000 equipments across India and globe. We are based in Pune and we are catering to almost all the process industry like chemicals, specialty chemicals, food, pharma, API, formulations, minerals, minings, as well as wastewater and water treatment. Now the current industry boom of biogas, CBG and biofuels, Galaxy is one of the leading agitator manufacturer in this sector. We have also our supplies across 21 countries in Gulf, in Asia, Southeast Asia, Africa and some part of South America. We are having a strong team of more than 70 staff, mostly all engineers, designers and production and quality executives. We are looking forward to supply the equipments to all the prestigious industries in India as well as across the world. Thank you. Good afternoon. We are pleased to be here at Hightex. Speaking on all the technical strengths, Galaxy is a decade-year organization supplying more than 1,000 mixers per year.
We are the reputed ones with least failures for the mechanical strength of the agitators. We mechanically we supply agitator with shaft lengths of 100 to 30 meters with to the BB. ఈ ఎగ్జిబిషన్ గురించి వీళ్ళు చెప్తారు. No, exhibition. Organizers. Somebody else is there. Let him talk. He's the director industry. Okay. I would like to congratulate the organizers of this event. This is a nice one there. Okay. I would like to congratulate. I would like to congratulate the organizers of this event. Wonderful event, 200 stalls, various manufacturers and companies from across the state. This is a good opportunity for entrepreneurs of Telangana who are into sustainable development. Government of Telangana lays emphasis on ensuring that our development goes hand in hand with environment protection. Towards that end, we have ఎక్స్పోకి రెగ్యులర్గా అటెండ్ అవుతుంటాము. సో దీనివల్ల ఏంటంటే మాకు తెలుసు, ఒకటి ఇండస్ట్రీ ప్రాసెస్ ఎక్స్పో, ఒకటి రెండోది ఎకో సస్టైన్ ఎక్స్పో ఇది. సో దీనికి మనకు ఎకో సస్టైన్ అంటే ఇది మనం అందరం ఆలోచించాల్సింది, ఇది అందరికీ ఉపయోగపడేది. ఎందుకంటే మనము పర్యావరణ సమతుల్యాన్ని మనం తెలుసుకోవాలి, తర్వాత పోతే దాన్ని కాపాడాలి అనుకుంటే ఇలాంటి ఎక్స్పోలు ఎక్కువగా రావాలి. సో మేము చూస్తున్నాము, వీరు బాగానే ప్రమోట్ చేస్తున్నారు ఈ ఎక్స్పోని. సోషల్ మీడియాలో ఆల్సో కూడా దే ఆర్ వెరీ యాక్టివ్ అండి. సో కాబట్టి ఇట్ ఈస్ రీచింగ్ టు సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ హియర్ అండి. చాలామంది వస్తున్నారు. దీన్ని చూడటం వల్ల మనం పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, తర్వాత పోతే ఇండస్ట్రీస్లో వాటి ఏ పద్ధతులు యూజ్ చేసుకోవాలనేది తెలుసుకోవచ్చు ఇక్కడ. ఈ 3 days అండి, ఈరోజు రేపు ఎల్లుండి. సో ఎకో సస్టైన్ వచ్చేసి 3rd ఎక్స్పో, ఐపెక్ వచ్చేసి ది 5th ఎక్స్పో. థ్యాంక్ యూ. సస్టైన్ దానికి ఎఫ్ఎస్ఎం ఇండియా జాతీయ మీడియా రెడీ లేదు. కెమెరా కొంచెం థ్యాంక్ యూ. రెడీ అండి. నా పేరు ఏపీకే రెడ్డి, ఎఫ్ఎస్ఎం ఇండియా జాతీయ అధ్యక్షుడిని. సో ఎకో సస్టైన్ ఇది 3rd ఎక్స్పో అండి. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, రీసైకిల్, ఈరోజు భారతదేశం ఈ పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఇండస్ట్రీస్ కూడా. కాబట్టి పర్యావరణానికి చాలా ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో ఈరోజు హైదరాబాద్లో హైటెక్స్ వాళ్ళు ఇవాళ 3rd ఎక్స్పో ఎకో సస్టైన్ చేయడం, ఎఫ్ఎస్ఎం ఇండియా జాతీయ అధ్యక్షుడిగా అపెక్స్ బాడీ అండి మంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక ఏంటంటే 200 స్టాల్స్ ఎక్కువ వచ్చాయి. 28 రాష్ట్రాల నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది సుపరిణామం. అయితే ఇవాళ ఏపీ కానీ తెలంగాణలో కానీ ఈ పర్యావరణానికి, ఈ ఎకో సిస్టమ్ కంప్లీట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, రీసైక్లింగ్, ఇవన్నీ కూడా వ్యర్థాలన్నీ కూడా కన్వర్ట్ చేసేదానికి ఇండస్ట్రీకి గ్రీన్ ఎనర్జీ కోసం ఇవాళ ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అయితే ఇవాళ ఉపాధి ఇవాళ 90% ఎంఎస్ఎంఈ మీద ఆధారపడ్డాయి. కాబట్టి ప్రధానమైన రూరల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జిబిట్ చేసిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అవన్నీ పర్యావరణాన్ని కాపాడడం కోసం, ఈ గ్రీన్ ఎనర్జీ తీసుకురావడం కోసం, ఈ రెవల్యూషన్ సాలిడ్ వేస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి అటు ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రెనర్స్ అయితే ఏమి, కొత్తగా పెట్టబోయే పారిశ్రామికవేత్తలకి ఒక వేదిక ఈ హైటెక్స్ మేనేజ్మెంట్ చేయడం అనేది సుపరిణామం. మేమందరం కూడా మా అసోసియేషన్ ఎంతో బాధ్యతగా మా తోటి అసోసియేషన్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం, మీడియాకి మీరు మాకు ఇచ్చిన అవకాశానికి ఎఫ్ఎస్ఎం ఇండియా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. Good morning. See, I am from National Solid Waste Association of India, we are taking care of the southern part of India. Apart from that, NESWI, we are also doing technology, providing technology for recycling of any kind of plastics, also municipal waste. So from the plastic, we convert the plastic waste into energy. So we do pyrolysis. So in the pyrolysis, we convert the plastics into gas, oil, and the char. And similarly, we also do